ఈ స్టోరీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చివరి వరకు చూడండి. ఒకసారి ఆలోచించండి. ఒక సంవత్సరానికి 365 రోజులుంటాయి. కానీ ఒక్క రోజు కోసం మాత్రమే దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారని చెప్తారు. ఆ రోజున ఉపవాసం చేస్తే వేల యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు ఏంటిది? ఎందుకు దానిని ఏకాదశి అని పిలుస్తున్నారు? మరి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి నిజంగానే వెళ్తాడా? మరి అలాంటి పవిత్రమైన ఏకాదశి రోజున మనం ఒక్క చిన్న తప్పు చేసినా కూడా మనం చేసుకున్న పుణ్యం తగ్గుతుందా? ఈ వీడియోలో పురాణాల్లో చెప్పబడిన తొలి ఏకాదశి యొక్క మహిమ గురించి పూర్తిగా తెలుసుకుందాము. చాలా బాగుంటుంది. మరి ఈ కథ విన్నా కూడా నిజంగా దేవుడి కృప మీపై ఉంటుందని నా పూర్తి నమ్మకం ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏకాదశి అంటే ఏమిటి? మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో 2 పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. మరి ప్రతి పక్షంలో 11వ తిథిని ఏకాదశి అంటారు. అంటే ఒక నెలలో 2 ఏకాదశులుంటాయి. సంవత్సరంలో 24 ఏకాదశులుంటాయి. కానీ ఇవన్నీ ఏకాదశులలో ఒక ఏకాదశికి మాత్రమే ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానినే తొలి ఏకాదశి అంటారు. దీనికి అంత పవిత్రమైన స్థానం ఎందుకుంది? ఈ రోజునే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి వెళ్తాడు. అంతేకాకుండా ఈ రోజు నుంచే చతుర్మాస్యం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ఏకాదశి అంత పవిత్రమైనది. దీని వెనుక ఒక ఆశ్చర్యమైన పురాణ కథ కూడా ఉంది. దీనిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రిలోకాలను భయపెట్టే ఒక మహారాక్షసుడు జన్మించాడు. అతని పేరు మురాసురుడు. అతని మామూలు రాక్షసుడు కాదు. కొన్ని కఠోర తపస్సులు చేసి ఎన్నో శక్తులను పొందినవాడు. ఆ శక్తులతోటే దేవతలందరిపై యుద్ధం ప్రకటించేవాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా అతని ముందు నిలవలేకపోయారు. స్వర్గలోకం కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. భూమిపైన ధర్మం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. దేవతలందరికీ కూడా ఏం చేయాలో తోచలేదు. వాళ్ళందరికీ ఒకటే అనిపించింది, ఇప్పుడు మనల్ని కాపాడేది శ్రీ మహావిష్ణువు మాత్రమే అని భావించి దేవతలందరూ కూడా వైకుంఠానికి బయలుదేరతారు. అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి, ప్రభు, ఆ మురాసురుడి చేతిలో మేము ఓడిపోయాం. స్వర్గలోకం అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. యజ్ఞాలు ఆగిపోయాయి. ఋషులు కూడా తపస్సు చేయడానికి భయపడుతున్నారు. ఈ పరిస్థితిలో మమ్మల్ని కాపాడేది మీరు మాత్రమే అని శరణు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలపై కరుణ చూపించి, దేవతలారా, మీరు భయపడకండి. ధర్మాన్ని రక్షించడం నా కర్తవ్యం. ఆ మూరాసురుడి యొక్క అధర్మం ముగింపు సమయానికి వచ్చింది. నేను యుద్ధం చేస్తాను, ధర్మాన్ని కాపాడుతాను అని దేవతలందరికీ అభయం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు చక్రం, శంఖం, గద పద్మాలను ధరించి యుద్ధానికి బయలుదేరాడు. అప్పుడు మూరాసురుడు ఒక నవ్వుతో గర్జించాడు, శ్రీ మహావిష్ణువా, మీరు నాతో యుద్ధానికి వచ్చారా? ఈ రోజు మీకు ఓటమి తప్పదు అని అహంకారంతో చెప్తాడన్నట్టు. అప్పుడే ఆకాశం కంపించింది. శ్రీ మహావిష్ణువు పంచజన్యాన్ని ఊదాడు. ఆ శంఖం ధ్వని 3 లోకాలకు వినిపించింది. చక్రాయుధం మెరుపులు మెరిసింది. మూరాసురుడు తన శక్తులతో వేల సైన్యాన్ని సృష్టించాడు. కానీ శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క దాడిని ఛేదిస్తూ ముందుకు సాగాడు. దేవతలందరూ కూడా భయంతో చూడసాగారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కానీ పురాణాలు చెప్తున్నది ఏంటి అంటే, కొన్ని వేల సంవత్సరాలు ఈ యుద్ధం అలాగే జరిగిందని చెబుతున్నాయి. చివరికి ఒక రోజు శ్రీ మహావిష్ణువు బదరికాశ్రమ ప్రాంతంలోని ఒక దివ్య గుహకి ప్రవేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు యుద్ధంలో అలసిపోయి వెళ్ళలేదు. లోకక్షేమం కోసం దివ్య నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవతలు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే అంటారు కదా. అదే విధంగా శ్రీ మహావిష్ణువు అలాగే ఆలోచించాడన్నట్టు. శ్రీ మహావిష్ణువు ఆ గుహలో యోగ నిద్రకి ప్రవేశిస్తాడన్నట్టు. ఆ గుహ మొత్తం కూడా కాంతితో ప్రకాశవంతంగా నిండిపోయింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో లీనమైపోయి ఉన్నాడు. అప్పుడే మురాసురుడు ఒక ఆలోచన చేశాడు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు కదా, ఇదే సరైన సమయం. నేను ఈ సమయంలోనే యుద్ధం చెయ్యాలి, అప్పుడే నేను గెలవగలను అని చెప్పి మురాసురుడు గుహలోకి వెళుతూ ఉంటాడు. తను శ్రీ మహావిష్ణుకి చేరువ అయినా కొద్దీ అక్కడ ప్రకాశవంతమైన కాంతి వెదజల్లడం జరుగుతూ ఉంటుంది. మురాసురుడు శ్రీ మహావిష్ణుకి దగ్గరికి వస్తున్న కొద్దీ
ఆ కాంతి మరింత ప్రకాశవంతంగా వెదజల్లడం మొదలవుయింది. మురాసురుడు ఒక్కసారిగా ఖడ్గాని పైకెత్తాడు. దేవతలందరూ భయంతో వెళ్ళిపోయారు. కాని శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు నుంచెలి ఒక దివ్య కాంతి, ఒక దివ్య శక్తి అనేది బయటికి రావడం జరుగుతుందన్నట్టు. వేళ్ల సూర్యకాంతిలో ఉన్న శక్తితో ఉన్న ఒక దివ్య కన్య ఆవిర్భావం జరుగుతుంది. అది చూసిన మురాసురుడు ఒకసారి షాకులో ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆమె కళ్ళలో అగ్ని, ఆమె ముఖంలో కరుణ, ఆమె చేతులలో దివ్యాయుధాలు అవన్నీ చూసి మురాసురుడు సమ్మించిపోతాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ దివ్యకన్య చిరునవ్వుతో వాని రక్షించడానికి పుట్టిన శక్తిని, అధర్మానికి ఈ రోజే ముగింపు అని చెప్తుంది. మురాసురుడు వెంటనే తన ఖడ్గాని పైకెత్తుతాడు. కాని ఆ దివ్యకన్య యొక్క దివ్య ఆయుధాలకున్న కాంతి శక్తి వలన అవన్నీ నశించిపోతాయి. తాను దివ్యకన్య ఒకే ఒక దెబ్బతో ఆ మురాసురుడి యొక్క అహంకారాన్ని శాశ్వతంగా ముగింపు చేస్తుంది. మురాసురుడు నేలపై కూలిపోయాడు. అధర్మం పోయింది. దేవతలందరూ కూడా పూల వర్షం కురిపిస్తారు. అప్పుడే యోగ నిద్ర నుంచి విష్ణువు నిద్రలేస్తాడు. ఆ దివ్యకన్యను చూసి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడని పురాణాలు చెప్తున్నాయి. అమ్మ, నువ్వు నా తేజస్సు నుంచి ఆవిర్భావం చెందావు. మరి నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని ఒక వరం కోరుకోమని అడుగుతాడట. ఈ రోజు నన్ను స్మరిస్తూ భక్తితో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉపవాసం చేసే భక్తులపై మీ కరుణ ఉండాలి అని కోరుతుందట. మహావిష్ణువు ఆమె వరానికి సరే అని చెప్పి, ఈ రోజు నువ్వు ఆవిర్భవించిన తిథిని ఏకాదశిగా పిలిచారు. అలాగే నిన్ను స్మరిస్తూ భక్తితో నన్ను ఆరాధిస్తూ ఉపవాసం ఉన్న వారికి నా కృప ఎప్పటికీ అలాగే ఉంటుంది, వాళ్ళపై నా కరుణ ఉంటుందని వరమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ భక్తితో పూజలు చేస్తూ ఉపవాసం ఉంటానని పురాణాలు చెప్తున్నాయి. ఆ శ్రీ మహావిష్ణు కృప వాళ్ళపై ఉంటుంది.